బీజేపీకి సంబంధించిన 5వ లిస్ట్ రిలీజ్ అయింది. బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. బీజేపీ నుండి పోటీ చేయబోయే ఆ 5వ జాబితాలో 107 మందితో బీజేపీ ఆ జాబితాని సిద్ధం చేసింది. అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు. ఈ విషయం బీజేపీ 5వ జాబితాలో స్పష్టం చేసింది. సో 5వ జాబితాలో అరకుకి సంబంధించి, అలానే మరొక స్థానమైన అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నట్లు స్పష్టతనిచ్చింది. 107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఆ 107 మంది ఎవరన్నది ఆ లిస్ట్ లో ఉంది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్ రావు. ఇలా తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జలగం వెంకట్రావును బీజేపీ పక్కన పెట్టింది. జలగం వెంకట్రావుకు ముందు టికెట్ ఇస్తారనంతా అనుకున్నారు, కానీ బీజేపీ జలగం వెంకట్రావుని పక్కన పెట్టింది. సో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి నుండి పురంధేశ్వరి, అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత, రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నర్సాపురం నుండి శ్రీనివాస్ వర్మ, ఇలా ఏపీ నుండి, అలానే తెలంగాణలో 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుండి ఆరూరి రమేష్, వీళ్ళిద్దరిని ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగింది. అయితే జలగం వెంకట్రావుని మాత్రం బీజేపీ పక్కన పెట్టింది.